ఏపీలో అనూహ్యంగా వైసీపీ ఓటమి పాలైంది. పైగా ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు రాకపోవడంతో భారీ షాక్కి గురవుతున్నారు నేతలు. చాలా మంది నేతలు మౌనంగా ఉంటూనే తమకు దగ్గరదారులు ఏంటి అని ఆలోచిస్తున్నారు. విజయనగరానికి చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జనసేనలోకి జంప్ చేస్తారు అని ప్రచారం ఊపందుకుంది. ఆయన నేరుగా టీడీపీలోకి వెళ్ళలేరు. పైగా అక్కడ సమవుజ్జీ నేతలతో ఫుల్ రష్ ఉంది. దాంతో జనసేనలో చేరితే విజయనగరం జిల్లాలో తను చక్రం తిప్పవచ్చు అని ఆయన తలపోస్తున్నారు అని అంటున్నారు. దానికంటే ఎక్కువగా ఆయన మీద అవినీతి ఆరోపణలను టీడీపీ చేస్తూ వస్తోంది. విద్యాశాఖ మంత్రిగా ఆయన 65 కోట్ల రూపాయల అవినీతి చేశారు అని ఏసీబీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి బదిలీల విషయంలో 3 లక్షల నుంచి మొదలుపెట్టి 6 లక్షల రూపాయల దాకా వసూలు చేశారు అని టీడీపీ నేతలు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాంతో బొత్సని లక్ష్యంగా చేసుకొని టీడీపీ పావులు కదుపుతోంది అని అంటున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా బొత్సనే గట్టిగా టార్గెట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న జనసేనలో చేరితే రిలీఫ్గా ఉండొచ్చు అని బొత్స ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే బొత్స తాడేపల్లి వెళ్లి జగన్ని కూడా కలిశారు. వైసీపీ ఎందుకు ఓటమి పాలైంది అని జగన్ నిర్వహిస్తున్న సమీక్షలోనూ ఆయన పాల్గొన్నారు. బొత్స పార్టీ మారడం ఖాయమని ఒకవైపు ప్రచారం సాగుతూ ఉంటే ఆయన జగన్తో భేటీ కావడం కూడా ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఇలా భేటీ అయి అలా పార్టీ జెండా ఎత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి బొత్స వంటి వారు పవన్ శరణం గచ్చామి అంటూ జనసేన గూటిలోకి చేరే అవకాశాలు తోసిపుచ్చుకోలేమని అంటున్నారు. అయితే తాము వైసీపీ నేతలను తీసుకోమని, మిత్రపక్షాలు తీసుకోవద్దని టీడీపీ కోరుతోంది. కానీ ఆ జనసేన, బీజేపీ తమ పార్టీలను విస్తరించుకునే పనిలో ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర రాజకీయం రసవత్తరంగా మారే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.